లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూపా లాలి పరమానందల సదాత్మచంద్ర లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూపా లాలి పరమానందల సదాత్మచంద్ర సిద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసారస్వప్నం త్యజమోహ నిద్రా మదాలసావాక్యమువాచ సత్యం మదాలసావాక్యమువాచ సత్యం. బిడ్డలకు తల్లులు ఎట్టి జ్ఞానాన్ని బోధిస్తారో అలాంటి సంస్కారవంతులుగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉన్నది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కనుక ఆచార్య స్థానం మూడో స్థానం. మొదటిది గురుస్థలం తల్లిది. కనుక ఆ తల్లులు సంస్కారవంతులై ఉన్నట్లయితే ఆ తల్లి ద్వారా ఆ బిడ్డ అట్టి ఆ సంస్కారమును పొంది అతని జీవితం తరించే అవకాశం కలుగుతుంది. కనుక తల్లులు ముఖ్యంగా ఆధ్యాత్మికాన్ని శీలించాల్సి ఉంటుంది, సంస్కారవంతులు కావాల్సి ఉంటుంది. అలాంటి ఆ సంస్కారవంతులై ఉన్నటువంటి ఒక తల్లుల గర్భాలలో జన్మించే బిడ్డలకు కూడా చక్కటి సంస్కారం వచ్చి వాళ్ళు సవ్య మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. తన తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ యొక్క శిశువుకి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు ఇత్యాదివన్నీ ఏర్పడతాయి. ఆ తర్వాత అంతరేంద్రియాలు నిర్మాణం చేయబడతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఆ బిడ్డకు చక్కటి జ్ఞానం అనేది ఉదయిస్తుంది. తల్లి స్వీకరించేటువంటి యొక్క ఆహారం ఆ బిడ్డకు పోయినట్లుగా ఆ తల్లి గ్రహించేటువంటి శబ్దములు కూడా ఆ బిడ్డను సంక్రమిస్తాయి. కనుక స్థూల దేహానికి ఆహారం పోతుంది, సూక్ష్మ దేహానికి శబ్దాదులు పయనిస్తాయి. సాత్విక ఆహారం తిన్నట్లయితే సాత్వికాంతముగా దేహం పెరుగుతుంది. సాత్విక మాటలు విన్నట్లయితే అలాంటి సంస్కారవంతముగానే ఆ బిడ్డలు గర్భాలలో చక్కగా వాళ్ళు వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. లీలావతి గర్భములో రాక్షస వీర్యం ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ లీలావతి మహర్షుల వారి యొక్క ఆశ్రయంలో ఉండి ఆశ్రమ సేవలు చేస్తూ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ మహనీయుల యొక్క వాక్యములు వింటూ సాత్విక మార్గంగా పయనించడం కారణముగా ప్రకర్షేణ ఆహ్లాద ప్రహ్లాద చిన్నప్పటి నుంచే అట్టి ఆ జ్ఞానముతో ఆయన ఎదగలిగాడు. మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ మహర్షి బోధించేటువంటి యొక్క ఆ జ్ఞానబోధంతా వినగలిగాడు. చక్కగా అవగాహన పొంది మరి విశ్వంలోకి వచ్చిన తర్వాత కూడా భగవంతుని మరవకుండా జీవితాన్ని జీవించగలిగాడు. అందుచేత అట్టి సంస్కారం రావాలంటే ఆ తల్లులు తమ బిడ్డలకు చిన్నప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి సాత్విక సంబంధమైనటువంటి యొక్క ఆహారము, సాత్విక సంబంధమైనటువంటి యొక్క శబ్దాదులు వాళ్ళకి పెట్టినట్లయితే చక్కగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కుంతి మగబిడ్డన కన్నది, ఆ వార్త విన్నది గాంధారి. ఏమంటే అసూయ స్వభావం కలిగి ఆ గర్భాన్ని బాదుకున్నది. అనగా నాకంటే ముందుగా ఆ కుంతి బిడ్డన కన్నదే కనుక వాడే పెద్దవాడే ఉన్నాడు, ఈ రాజ్యం అంతా వాడికి పోతుంది, నాకు పుట్టబోయేటువంటి యొక్క బిడ్డకు రాజ్యాధికారం లేకుండా పోతుంది అనేటువంటి యొక్క భావనతో అసూయ స్వభావం కలిగి గర్భాన్ని బాదుకుంటే ఆ పుట్టినటువంటి యొక్క ఆ బిడ్డలు కూడా అసూయవంతులుగా తయారయ్యారు.
కనుక అలాంటి యొక్క అసూయ సంబంధం రావడం కారణం ఏంటంటే ఆ కనేటువంటి యొక్క తల్లులు పెంచేటువంటి తండ్రులు సంస్కారవంతంగా లేకపోతే ఆ బిడ్డలు కూడా ఆ విధంగానే ఎదిగే అవకాశం ఉంటుంది. కండ్లు లేక ధృతరాష్ట్రుడు కండ్లు మూసుకుని గాంధారి ఆ బిడ్డలను కని పెంచి పెద్ద చేస్తే చివరికి అంధః పుత్రాః అంధాః అయిపోయారు. కనుక జ్ఞానవంతులై బిడ్డలను కనాలి, జ్ఞానవంతులై సంసారం శీలించాలి. జ్ఞానవంతులై ఉన్నట్లయితే అలాంటి వారి యొక్క జీవనములు సుఖవంతముగా సాగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే తల్లులు బిడ్డలకు మంచి జ్ఞానాన్ని బోధించాలి. కనుక సాత్విక సంబంధ శబ్దాలు వినిపించామా అలాంటి సంస్కారం ఏర్పడుతుంది. రజోగుణాత్మక శబ్దాలు వినిపించామా అలాంటి గుణాలు ఏర్పడతాయి. తామసిక సంబంధ సంస్కార సంబంధ శబ్దాలు వినిపించామా అలాంటి సంస్కారం వాళ్ళలో ఏర్పడుతుంది. కాబట్టి తల్లులు సంస్కారవంతులు కావాలి, గీతామాతలు కావాలి, వేదమాతలు కావాలి. అంటే ఆ భారతీయతను చక్కగా అధ్యయనం చేసి అవలోకనం చేసుకుని అవగాహన చేసుకున్నట్లయితే అలాంటి వాళ్ళ గర్భాలలో జన్మించేటువంటి యొక్క బిడ్డలకు కూడా చక్కటి జ్ఞానం అభ్య అవకాశం ఏర్పడుతుంది. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప లాలి పరమానందల సదాత్మచంద్ర. మదాలస అమ్మగారు తన బిడ్డకు ఇట్టి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. నాయనా, నువ్వు కేవలం ఈ దేహం కాదురా, ఈ దేహములో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపుడవు నీవు అనేటువంటి జ్ఞానం ఆ తల్లి బోధిస్తుందండి. కనుక భారతదేశంలో ప్రతి తల్లి పూర్వకాలంలో జ్ఞానవంతులే చక్కగా జీవించారు. అందువల్లనే ఋషి పల్లెలు అంటారు, ఋషి పత్నులు అని చెప్పని అంటారు. చక్కగా వేదాధ్యయనం చిన్నప్పుడే అధ్యయనం చేసి సంస్కారవంతులై ఉండేవాళ్ళు. కాబట్టి ఆ విధముగా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మికతను పునికించుకుని పెరగలిగాడు. భారతదేశం అనగా అనగా బ్రహ్మము, అంటే ఆ బ్రహ్మతత్వముతో ఉండేటువంటి వాడే భారతీయుడు. రతి రమించుట ఆ బ్రహ్మను రమించేటువంటి వాడు కాబట్టి భారతీయ అని చెప్పి అన్నారు. కాబట్టి దీనిని భారతదేశము అన్నారు. అనగా భగవద్గీత, అనగా భారతము, అనగా భాగవతము, అనగా భారతము. ఇట్లా భకార త్రయముతో ఉన్నటువంటి యొక్క వాంగ్మయం భగవద్గీత, భాగవతము, భారతము, భారతదేశము, భారతీయుడు. కనుక అలాంటి యొక్క భాతత్వం గల బ్రహ్మతత్వంతో తొలదొగేటువంటి యొక్క అంశములతో ఈ భారతదేశం అంతయు కూడా ఉన్నది. అట్టి ఆ సంస్కారవంతో సకల జనులు పెరిగారు కాబట్టి అలాంటి ఆ జ్ఞాన నిధికి నిలయమై ఉన్నదిగా ఆ భారతదేశం కాగలిగింది. కనుక ఆ తల్లులు చిన్నప్పుడే బిడ్డలకు అట్టి ఆ సంస్కారాన్ని ప్రబోధింపజేస్తూ ఉన్నారు. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప. కనుక తొలి గురువు తల్లి కాబట్టి ఆ తల్లి బిడ్డలకు ఉగ్గుపాలతోనే చక్కగా ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ప్రబోధింపజేస్తూ ఉంటారు. ఆ విధముగా ఆ తల్లి కూడా బిడ్డకు ప్రబోధింపజేస్తూ ఉన్నది. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప. నాయనా, నువ్వు ఈ దేహం యొక్క భావంలో మునిగిపోతావేమో, నీవు ఈ దేహం కాదు. పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ శరీరం ఈ మధ్యకాలంలో వచ్చింది, ఈ మధ్యకాలంలో ఉంటుంది, రాలిపోతుంది. కనుక ఇలాంటి యొక్క అనిత్యమై అశాశ్వతమై క్షణభంగురమై పరిణామశీలమై నశ్వరమై కర్మానుగుణ్యముగా వచ్చేటువంటి యొక్క ఈ దేహం నీవు కాదు. ఈ దేహములో ఉన్నటువంటి ప్రత్యేక స్వరూపమే నీవు, ప్రత్యేగాత్మ. అనగా ప్రత్యేక అనగా అంతర్ముఖ వృత్తి, అంతర్ముఖ వృత్తికి విషయమై గోచరించేటువంటి యొక్క దానిని ప్రత్యేగాత్మ అని చెప్పని అంటారు. పరాక్కు దర్శనము అనగా శబ్దాది విషయములను దర్శించటానిని పరాగ్ దర్శనము అంటారు. శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము ఇత్యాది ఇంద్రియములతో కలిసి వ్యవహరించేటువంటి యొక్క భాగాన్ని పరాగ్ దర్శనము అని చెప్పని అంటారు. కనుక నువ్వు పరాగ్ వస్తువు కాదు, ప్రత్యక్ష స్వరూపుడవు. అంతర్ముఖ వృత్తికి విషయమై గోచరించేటువంటి యొక్క ఆత్మస్వరూపుడవి నీవు తప్ప ఈ దేహము నీవు కావయ్యా. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మస్వరూపుడై ఉన్నాడు. అజ్ఞానం కారణంగా ఈ దేహమే నేననే భావంలో మునిగిపోయాడు. ప్రతి ఒక్క వ్యక్తి అచరకాలం చాలా కాలం నుంచి ఈ దేహ సంబంధ భావాల్లో మునిగిపోవడం కారణముగా ఈ దేహ సంబంధ వ్యామోహాల్లో మునిగిపోయి ఈ దేహమే నేననేటువంటి భావనలుగా ఉన్నాడు. సద్గురువు బోధిస్తూ ఉన్నాడు, నువ్వు దేహం కాదు, నువ్వు మృణమయ వస్తువు కాదు, చిన్మయ స్వరూపుడవు. నువ్వు మాంసపిండము కాదు, మంత్రస్వరూపుడవు.
అనేటువంటి విధానముగా స్వరూపతత్వం తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అట్టి స్వరూపతత్వాన్ని గ్రహించి ఉన్నటువంటి వారు మాత్రమే ఈ స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహములు నేను కాదు, త్రిదేహములకు, త్రివిధ అవస్థలకు, జీవత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మ స్వరూపమే నేను అనేటువంటి యొక్క భావన పొందగలుగుతాడు. అందుచేత ఆ జ్ఞాన భావన తన యొక్క ఉనికిని గమనించాల్సి ఉంటుంది, తెలుసుకోవలసి ఉంటుంది. తను సాక్షాత్ ప్రత్యక్ష రూపుడు. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప. నాయనా, నువ్వు సద్రూపుడవురా, చిద్రూపుడవు, సద్రూపుడవు, స్వప్రకాశ స్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు, లాలి పరమానంద లసదాత్మ చంద్ర. కనుక ప్రత్యేగాత్మ ధర్మాలు ఏమిటంటే సత్యము, స్వప్రకాశకము, ఆనందదాయకము, ఆ బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు. ఎప్పటికీ ఉండేటువంటి యొక్క లక్షణం నీవై ఉన్నావు. మారిపోయే స్వభావం దేహమై ఉన్నది. జాగ్రత్త అవస్థ పోయింది, నీవున్నావు. స్వప్నావస్థ వచ్చిపోయింది, నీవున్నావు. సుషుప్తి అవస్థ వచ్చిపోయింది, నీవున్నావు. కనుక నీవు అన్ని అవస్థల యందు ఉన్నావు, కానీ నీ యందు ఏ అవస్థ లేదు. జాగ్రత్త అవస్థ ఉన్నదా, స్వప్న సుషుప్తులు లేవు. స్వప్నావస్థ ఉన్నదా, జాగ్రత్త సుషుప్తి లేదు. సుషుప్తి అవస్థ ఉన్నదా, జాగ్రత్త స్వప్నము లేదు. కానీ నీవు మాత్రం అన్ని అవస్థల యందు ఉంటావు. కనుక బాధింపబడేటువంటివి అవస్థలు, నీవు అవస్థలకు సాక్షి మాత్రుడుగా ఉన్నటువంటి వాడవు. దానినే చిత్స్వరూపము అని చెప్పని అంటారు. అనగా అన్ని అవస్థలకు సాక్షి మాత్రముగా ఉన్నటువంటి ఒక తత్వాన్ని చిద్వస్తువు అని చెప్పని అంటారు. కనుక ఆ చిద్వస్తువు యొక్క ఆశ్రయములన్నీ కూడా కదిలిపోతూ ఉన్నవి. వాటి యొక్క ఉనికిని, వాటి యొక్క లేమిని తెలుసుకునేటువంటి స్వభావం గలది ఆ చిద్వస్తువు. కనుక సమస్త విశ్వాన్ని విషయం చేసుకుంటుంది ఆ చిద్దు వస్తువు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివిన ఈ సర్వమున్నుగాంచు దృక్కు నేను. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు, ఈ తెలియబడేటువంటి యొక్క విశ్వమంతా దృశ్యమే. ఈ తెలుసుకునేటువంటి యొక్క ద్రష్ట స్వరూపమే నేనై ఉన్నాను. కనుక ఆ ద్రష్ట స్వరూపమునే చిద్దు వస్తువు అని చెప్పని అంటారు. అది అన్నింటినీ విషయం చేసుకుంటుంది. అది దేనికి విషయము కాదు. శబ్దాది విషయ పంచకంబు దృశ్యం బగు శ్రవణాధికరణ పంచకమునకు. శ్రవణాధికరణ పంచకంబు దృశ్యం బగు దతమనోబుద్ధ్యహంకృతులకు. దతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యం బగు పరిపూర్ణ దృంగమయ బ్రహ్మంబునకు. పరిపూర్ణ దృంగమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగానా. శబ్దాది విషయ పంచకంబు దృశ్యం బగు. కనుక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయ సముదాయము దృశ్యము. ఏటికి? శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణాదులకు దృశ్యములై ఉన్నాయి. అయితే ఈ జ్ఞానేంద్రియములు కూడా ద్రష్టలా అన్నట్లయితే విషయముల యొక్క విషయములో ద్రష్టలుగా ఉన్నాయే తప్ప అట్టి ఆ ఇంద్రియములు మనస్సుకు దృశ్యములుగా ఉన్నాయి. కనుక ఇంద్రియముల యొక్క స్ఫుటత్వమును, వాటి యొక్క మందత్వాన్ని విషయం చేసుకుంటుంది మనస్సు. కనుక మనస్సు ద్రష్ట అవుతుంది, ఇంద్రియములు దృశ్యములు అవుతాయి. అయితే మనస్సు ద్రష్ట అందామా అన్నట్లయితే ఇంద్రియముల యొక్క విషయంలో ద్రష్టగా ఉన్నది తప్ప అది బుద్ధి యొక్క విషయంలో దృశ్యముగా ఉన్నది. అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఎట్లా ఉందో బుద్ధి గమనిస్తూ ఉంటుంది. ఉద్వేగంతో ఉన్నదా, ఆవేశంతో ఉన్నదా, క్రోధంతో ఉన్నదా, ద్వేషంతో ఉన్నదా, ఈ విధముగా ఏ వృత్తులతో కలిగి అది ప్రవర్తిస్తూ ఉంటుందో ఆ మనస్సు యొక్క స్థితిగతులను విషయం చేసుకునేటువంటిది బుద్ధి అయి ఉన్నది. కాబట్టి బుద్ధి ఏమో నిర్మలాంతఃకరణము, మనస్సు ఏమో మలినాంతఃకరణము. బుద్ధి శుద్ధ స్వరూపము, మనస్సు అశుద్ధ స్వరూపము. చంచల స్వభావం గలది మనస్సు, నిశ్చల స్వభావం గలది బుద్ధి. రాజసిక తామసికములతో ఉండేది మనస్సు, సాత్వికముతో ఉండేది బుద్ధి. ప్రవృత్తి మార్గంలో పోయేది మనస్సు, నివృత్తి మార్గంలో పయనించేది బుద్ధి. అవివేకముతో ప్రవర్తించేది మనస్సు, వివేకముతో ప్రవర్తించేది బుద్ధి. తొందరపాటుతో వ్యవహరించేది మనస్సు, నిదానముగా ఆలోచించి వ్యవహరించేటువంటిది బుద్ధి. అయితే ఆ బుద్ధి కూడా ద్రష్టేనా అన్నట్లయితే మనస్సు యొక్క విషయంలో ద్రష్టే తప్ప అది ప్రత్యేగాత్మ యొక్క విషయంలో దృశ్యమై ఉన్నది. అనగా ఆ బుద్ధి జగరదాది అవస్థలలో పనిచేస్తూ ఉంటుంది.
సుషుప్తి అవస్థలో దాని ఉనికి లేకుండా జడమై పడిపోతుంది. కనుక ఆ జడమై పడిపోయేటువంటి యొక్క బుద్ధిని ప్రత్యేగాత్మ విషయం చేసుకుంటుంది. బుద్ధి పనిచేస్తుంది, నాకు తెలుస్తుంది. బుద్ధి పనిచేయటం లేదు సుషుప్త అవస్థలో, నాకు తెలుస్తుంది. కనుక ఆ బుద్ధిని కూడా విషయం చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క వస్తువునే నేనే ఉన్నాను. కాబట్టి అట్టి ఆ నేను చిత్స్వరూపడనై ఉన్నాను. చిద్ వస్తువునై సమస్త బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలని, విషయాలని అన్నిటిని విషయం చేసుకుంటూ ఉన్నాను. అట్టి విషయం చేసుకునేటువంటి యొక్క అట్టి ఆ వస్తువే, ఆ చిద్దు వస్తువే నేనై ఉన్నాను. కనుక అట్టి ఆ తత్వాన్ని ఆ తల్లి ఆ బిడ్డకు చిన్నతనంలోనే ఉగ్గుపాలతోనే బోధిస్తూ ఉన్నది. లాలి ప్రత్యగ్రూప లాలి సద్రూప. ఓ నాయనా, నీవు కేవలము సత్స్వరూపుడవురా, చిత్స్వరూపుడవు, స్వప్రకాశ స్వరూపుడవు. ఈ దేహేంద్రియాలకు ద్రష్టగా ఉన్నటువంటి యొక్క వస్తువే తప్ప నువ్వు దేహేంద్రియములు కాదు, నువ్వు దృశ్యము కాదు, ద్రష్ట స్వరూపుడవై ఉన్నావు. నువ్వు నశ్వర స్వరూపుడవు కాదు, అనశ్వరమై ఉన్నావు. నువ్వు ఎప్పటికీ ఉండేటువంటి వాడవు. అందుచేత నీవు లాలి పరమానంద లసదాత్మచంద్ర, పరమానంద, నువ్వు కేవలం పరమానంద స్వరూపుడవు. లేనిపోని వ్యవహారం అంతా పైన వేసుకుని, ఆ చెత్త అంతా పైన వేసుకుని, స్వరూపాన్ని మరుగు చేసుకుని ఈ ప్రపంచ విషయాలలో మునిగి దుఃఖానికి గురుగుతూ ఉన్నావు. దుఃఖం నీ యొక్క స్వరూపము కాదు, ఆనందం నీ యొక్క స్వరూపమై ఉన్నది. దుఃఖమాగంతుకంబై తోచుచుండు సుఖము స్వాభావికము నాకు సూర్యవర్య. దుఃఖమాగంతుకంబై, దుఃఖం బయట నుంచి వస్తుంది. సుఖం అనేది నీ యొక్క స్వతసిద్ధ స్వరూపమై ఉన్నది. అందుచేత ఆ ఆనంద స్వరూపడవై ఉన్నటువంటి గునికిలో ఉన్నట్లయితే నువ్వు బ్రహ్మానంద స్వరూపడవై శేషించే అవకాశం ఏర్పడుతుంది. కనుక దుఃఖం నీ లక్షణం కాదు, ఆ దుఃఖములు బయట నుంచి వస్తూ ఉన్నాయి. సుఖం నీ లోపలే ఉన్నది. ఆ సుఖ స్వరూపడవే నీవు. లోకంలో మానవులు సుఖాన్ని అపేక్షించి అనేక విషయాల్లోకి పోతూ ఉన్నారు, అనేక భోగ్య వస్తువుల్లోకి పోతూ ఉన్నారు. తింటే సుఖం వస్తుందా, వింటే సుఖం వస్తుందా, కంటే సుఖం వస్తుందా, అనుభవిస్తే సుఖం వస్తుందా అనేటువంటి విషయాలుగా పరుగులు చేస్తూ ఉన్నారు. ఆ విషయ అరణ్యంలో పడి పరుగులు చేస్తూ ఉన్నారు ఈ ఆనందం కోసముగా. కనుక అట్టి ఆనందం ఎక్కడ ఉందని చెప్పనంటే అది నీ అందే ఉన్నది, నీ యొక్క స్వరూపమయ్యే ఉన్నది. కనుక అట్టి ఆనందం నాలోనే ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని తెలియగలిగితే అట్టివాడు తనలోనే అట్టి ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. అందుచేత లాలి పరమానంద లసదాత్మచంద్ర. అలాంటి ప్రత్యక్ష స్వరూపులుగా, చిత్స్వరూపులుగా, సత్స్వరూపులుగా, ఆనంద స్వరూపులై ఉన్నటువంటి యొక్క తాము అజ్ఞాన కారణముగా దేహ సంబంధ మోహాలలో మునిగిపోయారు.